చూసారా కదా, 5వ రోజు మనం డే 1, 2, 3 నుంచి నేను చూపిస్తూనే ఉన్నా కదా. 5వ రోజు మన మెంతి కూర అనేది ఇంత మటుకు వచ్చిందనమాట. సో చాలా మటుకు ఆర్గానిక్గా ఇంట్లోనే మనం సాగు చేసుకొని మెంతి అయినా సరే, ఏవైనా సరే, కర్రీ లీవ్స్ అయినా కావచ్చు, వెజిటేబుల్స్ అయినా కానీ ఇలా చేసుకోవచ్చు. సో నేను మెంతి కూర అనేది ఫస్ట్ డే నుంచి చూపిస్తూనే ఉన్నాను కదా, డే 1 నుంచి చూపించాను వీడియోలో. సో 5వ రోజు అనమాట ఇది. ఎంత వచ్చింది చూసారు కదా. మనం ఇంకా కావాలంటే కూడా దీన్ని కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా కూడా మనం మామూలు మెంతిలాగా పెద్దగా ఇలా ఉంచుకోవచ్చు. ఓన్లీ జస్ట్ నర్సరీలో మన ఆర్గానిక్ మట్టి దొరుకుతుంది కదా, ఎరువు మట్టి, ఆ మట్టి కొంచెం చల్లుకొని కింద మెంతులు వేసుకున్నాను అనమాట. చూసారుగా ఎంత బాగా వచ్చిందో, నైస్. అసలు ఎంత దీన్ని అసలు కట్ చేయబుద్ది అవ్వట్లేదు నాకు, కానీ బట్ ఏంటంటే ఇంకా కొంచెం పెద్దగా మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇంకా 1 ఇంచ్ పెరిగినాక మనం కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంత మెంతి కూరనే మనం బయట మార్కెట్లో దొరుకుతుంది. చాలా ఇంత సైజు మెంతి చాలా కాస్ట్ ఉంటుంది. అంటే నార్మల్ మెంతి కంటే ఈ సైజు మెంతి కూరకి రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇది మనం ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇది కూడా తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వంట చేసుకోనికి ఇది రెడీ ఉంటుంది. బట్ ఏంటంటే ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత నేను కర్రీ యూజ్ చేస్తాను. చూసారుగా ఈజీగా, దీనికి ఏ కెమికల్స్ లేవు, ఏది లేదు. జస్ట్ మనం మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి కొంచెం వాటర్ స్ప్రే చేసుకున్నాం. కుదిరితే కొంచెం ఎండలో అంటే ఎక్కువ ఎండ కాకుండా నార్మల్ ఎండలో పెట్టుకోవాలి. అదే మంచిగా పెరుగుతుంది. చూసారు కదా అసలు ఎంత బాగుందంటే, మీరు కూడా ట్రై చేసుకోండి ఇంట్లోనే. కనీసం మెంతి కూర, కొత్తిమీర ఇలాంటివైనా మనం ఇంట్లో ఆర్గానిక్గా చేసుకుంటే బాగుంటుంది. బయట కెమికల్స్ దాని మీద స్ప్రే చేయడం, పురుగులు రాకుండా స్ప్రే చేయడం అవన్నీ ఏముండదు. ఎంత జస్ట్ మనం వాటరే చేసాం. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. మనం ఎంత మెంతి వేసామో అంత మెంతికి మొలకలు వచ్చేసాయి. చూసారుగా ఎక్కడ కూడా గ్యాప్ లేదు. మనం పెద్ద కష్టపడింది కూడా ఏం లేదు ఇందులో. జస్ట్ దానికి వాటర్ వేయడమే. అది కూడా కొంచెం చల్లాలి, ఎక్కువ కూడా చల్లొద్దు. బాగుంది కదా, చూసారు కదా, నైస్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ my channel. Thank you.